ध्रुवमण्डलपर्यन्तम् वृषलोमभिः वर्षसहस्रावसाने एकैक बालुका किल यव माशसर्षप अश्वमेधादि पुरुषार्थं लोके धर्मज्ञानी विश्वशान्त्यर्थं सीतारामन्तर्वर्ती सालङ्कृत हिरण्योदक गौतमत्रयार्षेज प्रवरान्विता गौतमगोत्रोद्भवस्या पुत्रीं जनकमहाराजवर्मणः पुत्रीं आङ्गीरस आजास्य गौतमत्रयार्षेज प्रवरान्विता वसिष्ठगोत्रोद्भवस्या मयोदात्रे मयोमह्यनस्तप्रदा कामप्रतिग्रहेगा कामवंशभद्रानिहा रामेण स्वाप्रतिगृह्णा ప్రక్షేపణ కాలంలో వివిధమైనటువంటి స్వామివారి యొక్క మంగళకరమైనటువంటి మంగళాష్టకములను మనం పఠిస్తూ ఆ యొక్క జరగుడ ప్రక్షేపణం చేద్దాం. ఓం శ్రీ సాకేత్రీయనాం యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదయత్యధిగతం ధిత్యావధూభ్యస్త్వజం ఆత్మానమవాతరక్షితితలే యోసౌ చతుర్ధా హరిః आयान्नो भगवान् पुराग्ने सावधान शुभमुहूर्ते कर्मगा महत्ताण्डवं भेगयो कौसल्या निजगर्भसंधारणे यारे श्रीरघुनायकस्य जननं भेगाधिकं मङ्गलं सुलग्ने सावधान शुभमुहूर्ते लीलया पार्वत्या च महेश्वरेण च शिरस्पाका शैलासुशीलाकृता कायान्नो भगवान् पुराणपुरुषः श्रीलक्ष्मी
అక్షరారోపణ మహన్నివేద వేద ఆశీర్వచనంతో కళ్యాణోత్సవం పూర్తయి తదనంతరం అందరికీ సామోదయం గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. రైతులు సుభిక్షంగా ఉండాలా, పంటలు బాగా పండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. ధర్మం అంటే శ్రీరాముడు, శ్రీరాముడు అంటే ధర్మం. మరి అటువంటి శ్రీరామచంద్రుని మరి ఇవాళ ఈ శోభాయాత్రలో కావచ్చు, కళ్యాణంలో కావచ్చు పాల్గొనడం మా అందరూ అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా శోభాయాత్ర శ్రీరామునిది ఈరోజు కడపపట్నంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణం చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాము. పట్టణంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో వచ్చి ఈ యొక్క శోభాయాత్ర చేసుకుంటున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆ దేవుని ఆశీర్వాదాలను కోరుకుంటూ ఈ శోభాయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే పట్టణంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొనాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వరకు జరుగుతున్న ఈ పెద్ద శ్రీరామ కళ్యాణం శోభాయాత్ర కడప నగరంలో ఒక పెద్ద కార్యక్రమం. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద కార్యక్రమం. హిందూ సాంప్రదాయాలు, హిందుత్వ ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమం జరగడం, అంతరించిపోతున్న నాగరికతను మరొకసారి గుర్తు చేస్తూ సమాజ శ్రేయస్సు కొరకు, లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది సమాజం కోసం మంచి జరిగేదానికి, లోకంలో సరైన సమయంలో మంచి వర్షాలు పడి పంటలు పండి రైతులు కానీ అందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పి ప్రజల కోసం, లోకం కోసం జరుగుతున్న ఈ కళ్యాణాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీరాముని ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామ శోభాయాత్ర శుభాకాంక్షలు.